ఏది అయినా ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ రహిత తెలంగాణను ఆవిష్కరించాలన్న సంకల్పంతో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ పీక్స్ లో పర్ఫామ్ చేస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ తయారు చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా ఖతమేనని హెచ్చరించడమే కాదు, నేషనల్ పర్మిట్ తీసుకొని దేశమంతటా కొరడా జులిపిస్తోంది ఈగల్. లేటెస్ట్ గా ఆగ్రాలో భారీ డ్రగ్ ర్యాకెట్ పట్టుబడింది. 5గురిని అదుపులోకి తీసుకొని యూపీ పోలీసులకు అప్పగించింది. ఇథైల్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ పేరుకు మామూలు కెమికల్సే, కానీ మాదక ద్రవ్యాల తయారీలో వాడే ముడి పదార్థాలు కూడా. ఇక్కడ హైదరాబాద్ షాద్ నగర్ లో తీగ లాగితే ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో డొంక కదిలింది. తెలంగాణ ఈగల్ టీం చాకచక్యంగా వ్యవహరించి ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించింది. ఇదిగో ఇదే ఈగల్ కి దొరికిన డ్రగ్ తయారీ అండ్ మార్కెటింగ్ డెన్. ఇక్కడే 10 కిలోల మెపిబ్డ్రిన్ డ్రగ్ తో పాటు 1000 లీటర్ల డ్రగ్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్న 5గురిని గుర్తించి ఆగ్రా పోలీసులకు అప్పచెప్పింది తెలంగాణ ఈగల్ టీం. డ్రగ్స్ తయారీ కోసం వినియోగించే ముడి పదార్థాలను హైదరాబాద్ నుండి దిగుమతి చేసుకుని రహస్య ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేసి దేశవ్యాప్తంగా అమ్మకాలు జరుపుతున్న ఘరానా ముఠా ఇది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆగ్రా వెళ్లి డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించింది ఈగల్ టీం. ఎస్ఆర్ ఇన్నోవేషన్ అనే డ్రగ్ కంపెనీ పేరుతో రా మెటీరియల్ రవాణా జరుగుతోంది. ఇండియా మార్ట్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. ఎస్ఆర్ ఇన్నోవేషన్ సంస్థ డైరెక్టర్ రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి లభించిన సమాచారంతో ఆగ్రాలోని డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఈగల్ టీం గుర్తించింది. విచారణలో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోందని. సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన 15 రకాల ముడి పదార్థాలను హైదరాబాద్ లో కొనుగోలు చేసి షాద్ నగర్ లోని ఓ గోదాంలో నిల్వ చేసినట్టు అధికారులు గుర్తించారు. నెల రోజుల కిందట షాద్ నగర్ లోని 6 కోట్ల రూపాయల విలువైన 25 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్టు ఈగల్ టీం తెలిపింది. అయితే పోలీసులు నిఘా పెంచడంతో అక్కడి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మూసివేసి ముఠా ఆగ్రాకు మారినట్టు సమాచారం. డ్రగ్స్ తయారీ కోసం ఆగ్రాకు చెందిన కెమిస్ట్రీ టీచర్ మనోజ్ కుమార్ సహాయం తీసుకున్నట్టు కూడా విచారణలో బయటపడింది. ప్రస్తుతం డ్రగ్స్ తయారు చేసిన శిశుపాల్, మనీష్, రాజు, రఫీతో పాటు మరికొందరు ఆగ్రా పోలీసులు అదుపులో ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యాపించిన సింథటిక్ డ్రగ్స్ నెట్వర్క్ పై దర్యాప్తు లోతుగా జరుగుతోంది. మాదక ద్రవ్యం అనే మహమ్మారిని మూలాల నుంచే నిర్మూలించాలి అన్న సీఎం ఆదేశాలతో దేశమంతటా జల్లెడపట్టి డ్రగ్స్ నెట్వర్క్లను పసిగట్టి ఎక్కడికక్కడ ఏరివేస్తోంది ఈగల్ వ్యవస్థ.